భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలో కూడా పడమట నర్సాపూర్ గ్రామంలో లీలా గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలవతు రామదాస్ నాయక్ 5 లక్షల సీసీ రోడ్డును శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటుందని, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఇప్పుడు ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, రుణమాఫీ, నిరుపేదలైన ప్రజలకు అందరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లైల వెంకటరెడ్డి, మండల అధ్యక్షుడు మాలోతు, మంగీలాల్ నాయక్, దుద్దుకూరి మధుసూదన్ రావు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ రాథోడ్, అధికారులు, ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పింఛన్ సంబంధించింది మార్చి తర్వాత మా అబద్దాలు ఆడటం మాకు రాదు. అబద్దాలాడి దేశంలో ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసిపోయి ఫామ్ హౌస్ లో పండిండు. పింఛన్ తాళాలు వేసుకొని పోయిండు. మరి లాభం లాక్కోవద్దు మనం. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు ఆయన ఇయ్యలే, కట్టి మనం ఇస్తున్నాం. రేషన్ కార్డులు ఆయన ఇయ్యలే, కట్టి మనం ఇస్తాం అంటున్నాం. బస్ ఛార్జ్, బస్సు ఉచిత బస్సు ఆయన ఇయ్యలే, కట్టి మనం ఇస్తాం అంటున్నాం. కుదరదు. కరెంటు డబ్బులు కడుతున్నాం. ఎండిఓ గారు కొంచెం జరగమ్మా, ఇవ్వండి అలా ఎన్ని రోజులు ఇస్తావు రోడ్డు? ఎన్ని రోజులు ఇస్తావు? 100 వేయచ్చా? ఇదేనా మరి 100 చెప్పనా? పేపర్ తీసి పెట్టారా? అన్నా రాజ్యం వచ్చింది. మీ అందరికి శిరస ఉంచి 2 చేతులతో నమస్కారం తెలియజేస్తాం. మనకు చేతననే పనులు ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. మీకు ఇప్పుడు ఈ నెలలో రేషన్ కార్డులు అవసరమైన బాగా అవసరం ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇవన్నీ కూడా 2 ఇస్తున్నాం మనం. ఒకటి నువ్వు వ్యాపారం ఇది చేయాలి. మరి పింఛన్ సంబంధించింది మార్చి తర్వాత మా అబద్దాలు ఆడటం మాకు రాదు. అబద్దాలాడి దేశంలో ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసిపోయి ఫామ్ హౌస్ లో పండిండు. పింఛన్ తాళాలు వేసుకొని పోయిండు. మరి లాభం లాక్కోవద్దు మనం. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు ఆయన ఇయ్యలే, కట్టి మనం ఇస్తున్నాం. రేషన్ కార్డులు ఆయన ఇయ్యలే, కట్టి మనం ఇస్తాం అంటున్నాం. బస్ ఛార్జ్, బస్సు ఉచిత బస్సు ఆయన ఇయ్యలే, కట్టి మనం ఇస్తాం అంటున్నాం. కుదరదు. కరెంటు డబ్బులు కడుతున్నాం. ఎండిఓ గారు